మాట మాట్లాడినంత మాత్రమున ఢిల్లీ కచేరీకి చేరున్నాం. ఈ ఢిల్లీ వేరు కచేరీలు ద్వారములు ఎవరు లేకున్నారు. కాసేపు తడుగు వేసి చూసిన కాక ఢిల్లీ వేరు కచేరీ ద్వారములుగా పారాశరణ వచ్చున్నావు. ఎవరు నీవెవరు? మా రాజ్యానికి వచ్చావు, మా ద్వారం ముందుకు వచ్చావు కదా. ఏం రాలేదు మీ రాజ్యమా? ఢిల్లీ ఢిల్లీ వేరు కచేరీకి వచ్చినాను కాబట్టి నేనే గడపాలా? మీద నా రాజ్యమా? మాదే, మా ఎప్పటిలే. ఎవరిది రాజ్యమా? సుల్తాన్ది. మాది ఆ పర్వతదేశం గోల్కొండ. గోల్కొండ రాజ్యం పరిపాలన చేస్తున్న గోగుల దగ్గర వచ్చినాడని మీ సుల్తాన్ తెలుపు. అయ్యా సుల్తాన్, ఆమె సైతాన్ రాపా. రాయా సుల్తాన్ రాపా అంటే ఏమిరా? ఎవరో కొన్ని సమయం గెలవడం ఒకసారి గెలవడాడు కాదు, గెలవడాడు కాదప్ప, బలముండాడు. ఎక్కడ ఉన్నాడు? గోల్కొండ వెళ్తున్నాడు, గోగుల పెట్టేసాడు, ద్వారంలో ఉన్నాడు. మన క్షేమానికి ఆజ్ఞాపించు. అలాగప్ప. అప్ప గోగులు పెట్టాడు, ఈయనే మా అప్ప. మా అప్పకి పెట్టు. ఎవరిదా? ఆ దండాలు పెట్టు, నమస్కరించు. ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి నమస్కారం చేయాలి నాకు బాగా తెలుసురా. అలాగప్ప తెలుసు. ఢిల్లీ వేరు కచేరీ పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. ఆయన సుల్తాన్ మునుముందుగా నమస్కరించి స్వాగతం పలికదు కాక. దండమయ్య పది వేల దండము మహాభాగ్యమయ్యా టిప్పు సుల్తాన్. ఆయన దండములు పెడుతున్నావు, ఇచ్చోడికి ఎందుకు వచ్చినావయ్యా? అంటే ఆ పర్వతదేశం గోల్కొండ నుంచి నీ యొక్క ఢిల్లీ వేరు కచేరీకి వచ్చిన కారణం అడుగుతున్నావు. అవును అయ్యా, మరి నా దగ్గర గుర్రపిల్ల ఉన్నది. మంచి మంచి రాజుల వద్దకు పోయినా, మంచి మంచి పరాక్రమంతులు పోయినా, మంచి మంచి వీరులు, రణసురులు, బలచారులు ఎవరు చెంతకపోయినా నా గురాన్ని ఎవరు కొనట్లేదు. అవును, అప్పుడు తెలుసుకున్నా ఢిల్లీ వేరు కచేరీ పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ 25 సంవత్సరాల వయసులోనే ఢిల్లీలో పరిపాలన చేస్తున్నాడు. చాలా గొప్ప రాజుని, చాలా పరాక్రమవంతుడు, చాలా వీరుడు, చాలా బలచాలని అందరూ చెప్తుంటే వినగా నీ చెంతకొచ్చున్నానయ్యా. ఆయన నీ గుర్రపల్లి వేరే పని చేస్తున్నది. నా గుర్రపిల్ల చూసేదానికి చిన్నగా ఉన్నది, కుందేలుకుల సన్నం ఉన్నది, 4 గాల తెలుపు, నన్నెత్తల సొక్క, పాతలో పొదట ఇటువంటి పంచకళాన్ని ఏ పని చేస్తున్నట్టవా? అది ఏ పనికి కాదు. పందాలు పెడితే మంచి మంచి రాజుల పైన, మంచి మంచి వీరులైన, రణసురులైన, బలపరాక్రమంతులైన ఎవరిపైన కూడా పందాలు గెలుస్తుంది గురం. ఆయన ఎంత విలువ చేస్తున్నది? దానివేళ నీవు ముస్లింస్, నేను ముస్లింస్, నీకేం ఎక్కువ చెప్పేదానికిలే. కాబట్టి ఆ గోల్కొండ నుంచి నిన్ను కోరిని చేతికొచ్చినాను కదా, 1 కోటి వరహాలు ఇస్తే గురాన్ని చేసిపోతానయ్యా. 1 కోటి వరహాలు అంతే. అవునా మహామంత్రి? మన కోటలోకి వెళ్ళి రామలక్ష్మణుల కందనాలు తీసి 1 కోటి వరహాలు తెచ్చి ఈ గోగుల కొత్త ఎక్కించుకొని పోరు. ఇచ్చేపించాలి. అయ్యా రోజులు పెట్టిరు, నీ క్యాష్ కావాలా చెట్టు కావాలా? చెట్టు మీద నమ్మకంలేదా? క్యాష్ ఇస్తే ఎత్తుకొని పోతా. క్యాష్ వద్దులేయా, నీకు చాలా పనులు ఉన్నాయంటావు, చాలా పాలించుకుంటావు. నేనా? డబ్బులు కూడా జాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తగా. 1 కోటి రూపాయలు డబ్బులు ఎత్తుకొని పెట్టినప్పుడు అంత జాగ్రత్త లేకుండా వస్తావా? ఫకీర్లు కట్టు కట్టామంటే మీలాంటి దొంగలంతా కూడా పరారు.
గ్యాలరీ దగ్గరలో ఉంది. పొద్దున్నే ఎక్కించామనుకో ఈ కోటి రూపాయలు ఉంటే మరి ఖాళీ అయిపోతాయి. జనాలు చాలా మంది వాళ్ళు అనుకుంటారు. జనాలు దాటి మన కోటి రూపాయలు జరుగుతున్నారు మనకు. కరిగిపోతాది నీ చేతిలో మేలు పెట్టుకోలేకుండా చెక్కి కొనుక్కో ఇంటి పూలుగుంటుకు వేసి బ్యాంక్ కాడికి పో. ఎస్బీఐ బ్యాంక్ కాడికి వేసి ఎస్బీఐ బ్యాంక్ రౌడీకి పోసడికి బాధను చెప్పులు చెప్పులే చెప్పులు చెప్పులే చెప్పు తీసుకొని కొడతాడు. ఇచ్చాడు నా పేరు రౌడీకి పోసడికి బాధ అనుకున్నామేమో. అది కాదు నీ అకౌంట్ నెంబర్ అదే. నా పేరు వచ్చి లోతా పిఠా ఖాన్. చెక్కు కావాలంటే చెక్కు గ్యాస్ కావాలంటే ఆ కంకి పెట్టి పేరు చేస్తా కట్లన్నీ ఎత్తుకో వెళ్ళిపో బేసి వెళ్ళిపో. అయ్యా టిప్పు సుల్తాన్ అయ్యా గోగుల పకీరు నీ కోటి వరహాలు నాకు చెంది ఉన్నాయి. నా గురంతలకు చెంది ఉన్నదా? అలాగనే చెంది ఉన్నది. నా కోటి వరాలకు చెంది ఉన్నాయా? నీ కోటి వరహాలు నాకు చెంది ఉన్నాయ్యా. అలాగనే సంతోషంగా మీ రాజ్యానికి నువ్వు వెళ్ళిరమ్మయ్యా. చాలా సంతోషమయ్యా టిప్పు సుల్తాన్. అలాగనే మా రాజ్యాన్ని నేను వెళ్ళి వచ్చేదా? అలాగనే Saro